ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మును వానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. ప్రియమైన వాళ్ళరా, నమ్మకం అంటే విశ్వాసము. కావున ఎవరైతే ప్రభువునందు నమ్మకాన్ని కలిగి ఉన్నారో ఆ నమ్మకాన్ని బట్టి వారు సమస్తమును సాధ్యపరచుకోగలుగుతారు అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారండి. ఎందుకంటే మానవ జీవితంలో నమ్మకం ఉన్న చోట అసాధ్యము అనేది వినబడదండి. ప్రతి విషయంలో కూడా మరి అసాధ్యాన్ని కూడా సుసాధ్యము చేసేదే నమ్మకం. అటువంటి నమ్మకాన్ని ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసమే బలం. ఉదాహరణగా చెప్పాలంటే, రాత్రంతా శిష్యులు వలలు వేశారు, ప్రయాసపడ్డారు. ఒక్క చేప కూడా వారికి లభించలేదండి. కానీ ప్రభువు అన్నాడు, ధోనిను లోతుగా నడిపించమని చెప్పారు. లోతుగా వెళ్ళిన తర్వాత ఇక్కడ వల వేయండి అని చెప్తున్నారు. వీళ్ళు అనుకోవచ్చు, యేసుక్రీస్తు వారికి చేపలు పెట్టడం రాదు కదా, పట్టడం. మేము రాత్రంతా వేసాము, రాత్రంతా ఒక చేప దొరకలేదు, ఇప్పుడు వేయటం వల్ల ఉపయోగం ఏంటి అని అనుకోలేదండి. ఆయన మాట యందు నమ్మకం ఉంచారు. ఆయన మాట యందు నమ్మకం ఉంచి వేశారు కాబట్టి ఆ ఉదయమున వారు చక్కగా విస్తారమైన చేపలు చూడగలిగారండి. అసాధ్యమైనది సాధ్యము అనేది అక్కడ కలిగిందండి. సమస్తము సాధ్యమే నమ్మకం మీదే. ప్రియమైన వాళ్ళరా, ప్రభువు మమ్మల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బాగు చేస్తాడు. శతాధిపతి కూడా, నువ్వు మాట మాత్రము సెలవివయ్యా, నా దాసుడు బాగుపడతాడు అంటే దేవుని మాటలో స్వస్థత ఉన్నదని శతాధిపతి నమ్మగలిగాడండి. నమ్మకమే బలమండి. అందుకనే మాటలో స్వస్థత నమ్మకం కలిగి మాట మాత్రము సెలవిస్తున్నాడు. కవని ఉదయకాలం ముందు ఆలోచించండి. నమ్మకంలో ఎప్పుడు కూడా మనము ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఇంకా సరిగా ప్రభువునందు విశ్వాసం ఉంచలేకపోతున్నామేమో. మన విశ్వాసం ఎంతవరకు ఉంది? ఒకవేళ అవిశ్వాసం ఏర్పడుతుందేమో. భయం వల్ల అవిశ్వాసం అనేది కలుగుతుందండి. దానివల్ల సాధించే విజయాలు కూడా సాధించలేవు. కావున ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంలో పరిపూర్ణత కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.